నమస్కారం. ఇప్పుడేదైనా తాజా వార్త. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే హైదరాబాద్‌లో అసలేం జరుగుతుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్‌గా తెలుసుకోవాలనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరకు చూసి, నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. తెలంగాణలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తలపెట్టిన నవనిర్మాణ సంకల్ప సభ వ్యవహారం తీవ్ర ఉత్కంఠ అయితే రేపుతుంది. అయితే ఈ సభ చుట్టూ నడుస్తున్న హై వోల్టేజ్ రాజకీయాల నేపథ్యంలో హైదరాబాద్‌లో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక సమ్మేళనంకు హైదరాబాద్ పోలీసులు అనుమతి అయితే నిరాకరించారు. శాంతి భద్రతల సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులను కారణంగా చూపుతూ పోలీసులు బ్రేక్ చేశారు. అయితే పోలీసులు నిర్ణయాన్ని కూడా సవాల్ చేస్తూ సభకు అనుమతి ఇవ్వాలంటూ జనసేన లీగల్ సెల్ తెలంగాణ హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు దాన్ని తిరస్కరించడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గట్టి చుక్కెదురైంది. అయితే మరోవైపు జనసేన సభకు అనుమతి ఇవ్వడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ వాదులు రంగంలోకి అయితే దిగారు. అయితే సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి, ప్రముఖ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టులో కేవిట్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా సభపై ఎలాంటి ఏకపక్ష నిర్ణయం తీసుకోవద్దని వారు కోర్టునైతే కోరారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే ఆంధ్రాకు చెందిన నాయకుడు ఇక్కడ సభ పెట్టడం అంటే తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్ర ఏర్పాటును కించపరచడమేనని, పవన్ సభలు ఏమైనా ఉంటే ఆయన స్వరాష్ట్రంలోనే చూసుకోవాలంటూ కూడా ఈ రకంగా వారు తెలియజేయడం అయితే జరిగింది. అయితే హైకోర్టు పిటిషన్ తిరస్కరణకు గురి కావడం, మరోపక్క తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్ లోని పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే భారీ సంఖ్యలో పోలీసులు పవన్ ఇంటిని చుట్టుముట్టారు. ఎవరు లోపలికి రాకుండా రహదారులపైన బారికేడ్లు ఏర్పాటు చేసి టైట్ సెక్యూరిటీని కూడా అప్రమత్తం చేశారు. అటు జనసేన శ్రేణులు కూడా అలర్ట్ అయ్యారు. ఉద్రిక్తులను ముందే ఊహించిన పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రక్షణ కోసం భారీ సంఖ్యలో ప్రైవేట్ బౌన్సర్లను కూడా రంగంలోకి దించడం అయితే జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ సభ, తెలంగాణ పర్యటన పైన టీపీసీసీ చీఫ్ అయినటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే పవన్ కళ్యాణ్ పైన ఆయన ఈ రకమైన విమర్శలు అయితే చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదని, గత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన పవన్ మొదట తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఆంధ్ర నాయకులకు తెలంగాణ గడ్డపైన ఏం పనిని కూడా ప్రశ్నించిన ఆయన ఇక్కడి నేతలు ఆంధ్రలోని రాజకీయం చేసుకోవాలని హితవు పలికారు. అయితే ఇక్కడ మనుగడ లేని పార్టీలు తెలంగాణలో ఎలా సక్సెస్ అవుతారని కూడా ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో సొంతంగా ఎదిగే సత్తా లేక ఇతర పార్టీల అండతో పవన్ పాలిటిక్స్ చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. టీడీపీ, బీజేపీలకు తొత్తులుగా మారి ఆ పార్టీల డైరెక్షన్ లోనే ఇక్కడికి వచ్చి పార్టీ నిర్మాణం చేస్తానంటే తెలంగాణ ప్రజలు అస్సలు ఊరుకోరని కూడా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇక్కడ ఉద్యమకారులను కించపరిచేలా వ్యవహరిస్తున్న జనసేన వైఖరిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందని, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కనుక చట్టం తన పని తాను చేసుకుపోతుందని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి హెచ్చరించడం అయితే జరిగింది. పోలీసుల ఆంక్షలు, కోర్టు పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎక్స్ అనగా ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. గచ్చిబౌలి సభ క్యాన్సిల్ అవడంతో ఈ రోజు సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య తన నివాసమైనటువంటి జూబ్లీ హిల్స్ లోనే ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు కూడా ప్రకటించడం అయితే జరిగింది. అయితే కనీసం జనసేన నేతలతో కలిసి నిర్వహించి మీడియా సమావేశానికైనా తెలంగాణ పోలీసులు అనుమతి ఇస్తారని భావిస్తున్నా, చూద్దాం ఏం జరుగుతుందంటూ పవన్ కళ్యాణ్ పరోక్షంగా సెటైర్లు అయితే వేశారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.